వెల్కమ్ టు ఎవ్రీవన్. ఈరోజు జనరల్ సైన్స్లో బయాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి నేర్చుకుందాం. వ్యాక్సినేషన్ పితామహుడు ఎడ్వర్డ్ జెన్నర్. ఎండిటి మల్టీ డ్రగ్ థెరపీ చికిత్స ఏ వ్యాధికి చేస్తారు? కుష్టు వ్యాధికి. లాక్డ్ జా అని ఏ వ్యాధిని పిలుస్తారు? టెటనస్ వ్యాధి. గవద బిళ్ళలు వ్యాధి వలన వాపుకు గురయ్యే గ్రంథులు? పెరోటిడ్ గ్రంథులు. శిశు పక్షవాతం అని పిలిచే వ్యాధి? పోలియో. రూబెల్లా అనే వ్యాధికి మరో పేరు? తట్టు. మొట్టమొదటిసారిగా కనుగొన్న వ్యాక్సిన్? మసూచి. ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం సెప్టెంబర్ 21. పార్కిన్సన్ వ్యాధిలో నాడీ క్షీణత ద్వారా ఏర్పడని కీలక న్యూరో ట్రాన్స్మిటర్ ఏది? డోపమైన్. చక్కెర వ్యాధిగ్రస్తుడి మూత్ర నమూనాలో ఉండేది? గ్లూకోజ్. నిశ్శబ్ద హంతకిగా దేనిని పేర్కొంటారు? క్షయవ్యాధిని. మృత్యుజ్వరం లేదా కాలా అజార్ను కలిగించే ఏకకణ పరాన్నజీవి ఏది? డ్రాగన్ ఫ్లై. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ పితామహుడు? అలెక్ జెఫ్రీస్. మలేరియా వ్యాధి దేనిపై ప్రభావం చూపుతుంది? ప్లీహం. ఆహారంలో ప్రధానంగా పాలిష్డ్ బియ్యాన్ని తీసుకునే వారికి వచ్చే వ్యాధి? బెరీబెరీ. అమీబియాసిస్ వ్యాధి ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది? మానవుడి ద్వారా మానవుడికి. షీక్ టెస్ట్ దేని నిర్ధారణకు చేస్తారు? డిఫ్తీరియా. మలేరియా వలన మానవుని శరీరంలో ప్రభావితమయ్యే భాగం? చిగుళ్ళు, పంటి చిగుళ్ళు. క్రోమోజోముల్లో ఉండే అసాధారణత వలన కలిగే వ్యాధి? హీమోఫీలియా. టర్నర్ సిండ్రోమ్ ఉన్న వారిలో మొత్తం ఎన్ని క్రోమోజోమ్స్ కనిపిస్తాయి? 45. కుష్టు వ్యాధికి కారణమైన సూక్ష్మజీవి? మైక్రోబాక్టీరియం లెప్రే. ఇన్సులిన్ వ్యాక్సిన్ను కనుగొన్న శాస్త్రవేత్త? ఎఫ్ బాంటింగ్. టైఫాయిడ్ వ్యాధికి సాధారణంగా వాడే ఔషధం? క్లోరోమైసిటిన్. క్షయవ్యాధిని నిరోధించడానికి తీసుకోవలసిన టీకా? బీసీజీ. డిఫ్తీరియా వ్యాధి వలన ఏ శరీర భాగానికి సుస్థి కలుగుతుంది? గొంతు. నడిచే అవశేషాల మ్యూజియం అని ఏ జీవిని అంటారు? మనిషి. సిఫిలిస్ అనే లైంగికంగా సంక్రమించే వ్యాధి కారకం? ట్రిపోనిమా ప్యాలిడమ్. ట్రకోమా వ్యాధి కారకం? క్లామైడియా ట్రకోమాటిస్. అలర్జీ కారక వయ్యారి భామ అంటే మాచర్ల కంప శాస్త్రీయ నామం? పార్థీనియం హిస్టిరోఫోరస్. మొక్కలపై దాడి చేసే వైరస్లను ఏమంటారు?
ఫైటోఫేజ్ వారిలో సంక్రమించే ఊపిరితిత్తుల వ్యాధి. బ్రాంకైటిస్. చేపల మాంసం ద్వారా ఏ నీటి కాలుష్య మూలకం మానవుని శరీరంలోకి చేరుతుంది? మెర్క్యూరీ. మెర్క్యూరీ కలుషితం వలన కలిగే వ్యాధి. మినిమాటా వ్యాధి. ఆస్పర్టేమ్ అనేది కృత్రిమ చక్కెర, ఆర్టిఫిషియల్ స్వీట్నర్. ఒక కాలుష్య కారకం క్రమంగా శరీరంలోకి చేరి పెరుగుతూ పోవడాన్ని ఏమంటారు? బయో అక్యుములేషన్ అంటారు. ఆహారపు గొలుసులో ప్రవేశించిన కాలుష్య కారకం గాఢత ప్రతి పోషక స్థాయిలో పెరుగుతూ పోవడాన్ని ఏమంటారు? బయో మ్యాగ్నిఫికేషన్ లేదా బయో యాంప్లిఫికేషన్. బయో మ్యాగ్నిఫికేషన్ పద్ధతిలో మానవ శరీరంలోకి చేరే కీటకనాశిని. డిడిటి, డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరోఈథేన్. బయో మ్యాగ్నిఫికేషన్ పద్ధతిలో మానవ శరీరంలోకి ప్రవేశించే భారలోహం. మెర్క్యూరీ. గర్భిణులకు ధనుర్వాతం రాకుండా ఇచ్చే ఇంజెక్షన్. టెటనస్ టాక్సైడ్, టీటీ. గర్భిణుల్లో రక్తహీనత రాకుండా చూడటానికి ఇచ్చే విటమిన్. ఫోలిక్ ఆమ్లం. పచ్చకామెర్లు వలన దేహంలోని ఏ భాగం సమగ్రంగా పనిచేయదు? కాలేయం. ఐరన్ లోపం వలన కలిగే వ్యాధి. ఎనీమియా. ఖనిజ లవణం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకల్లో లోపాలు కలుగుతాయి. ఫ్లోరిన్. హిమోగ్లోబిన్లో ముఖ్యమైన మూలకం. ఐరన్. పాలల్లోని చక్కెరను ఏమంటారు? లాక్టోజ్. ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉన్న తాగునీటి ద్వారా వచ్చే వ్యాధి. ఫ్లోరోసిస్. దంతాలలో పగుళ్లు ఏర్పడకుండా కాపాడే ఖనిజ లవణం ఏది? ఫ్లోరిన్. హెచ్ఐవిని తొలిసారిగా కనుగొన్నవారు? ల్యూక్ మార్టినెల్, ఫ్రాంకోమస్ బార్సినోసి, 1983లో. మాంసాహారుల్లో బాగా అభివృద్ధి చెందిన దంతాలు. రదనికలు. జంతువులకు అవసరమై మొక్కలకు అవసరం లేని ఖనిజం. అయోడిన్. కుఫ్ఫర్ కణాలు ఏ అవయవంలో ప్రత్యేకంగా కనిపిస్తాయి? కాలేయంలో. ఏ జీవి పాలల్లో అధిక లాక్టోజ్ ఉంటుంది? మానవుడు. పిత్తాశయంలో ఏర్పడే రాళ్లలో ప్రధాన పదార్థం. కొలెస్టిరాల్. వర్ణాంధత్వం వల్ల ఆకుపచ్చ రంగును గుర్తించలేకపోవడాన్ని ఏమంటారు? డ్యూటెరనోపియా. మానవ శరీరంలో ఆమ్లాలు, క్షారాలు సమతుల్యంగా ఉండడానికి సహకరించే మూలకం. సోడియం. సంకోచ అధ్యయనాన్ని ఏమంటారు? కైనిసియాలజీ. మనిషి చెవిలో మైనాన్ని స్రవించే గ్రంథులు. సెరుమినస్ గ్రంథులు. శరీరంలో ఒక భాగం నుంచి మరో భాగానికి క్యాన్సర్ వ్యాప్తి చెందే విధానాన్ని ఏమంటారు? మెటాస్టాసిస్ అంటారు. మానవుల్లో లాలాజల గ్రంథుల్లో పెద్దది. పెరోటిడ్ గ్రంథులు. మనిషి మూత్రం పసుపు రంగుకు కారణమైన వర్ణకం. యూరోక్రోమ్.
దంతాలు నిరంతరం పెరిగే క్షీరదం. కుక్క. హోమోసెపియన్స్ అని ఎవరిని అంటారు? మానవుడు. మానవుడు జీర్ణం చేసుకోలేనిది. సెల్యులోజ్. ఈసీజీ ఎలక్ట్రోకార్డియోగ్రఫీ పితామహుడు ఎవరు? ఐన్తోవెన్. బ్లూ బేబీ అంటే? గుండె సంబంధ అనారోగ్యంతో జన్మించిన శిశువు. వెరికోజ్ వెయిన్స్ అంటే? కవాటాలు సరిగా పనిచేయకపోవడం వలన ఉపరితల సిరలు ఉబ్బి మెలితిరిగి నొప్పి కలగడం. ఒక వ్యక్తి గాయపడినప్పుడు, అతిశీతలానికి గురైనప్పుడు, కోపం భయాలకు లోనైనప్పుడు విడుదలయ్యే హార్మోను ఏది? ఎడ్రినలిన్. కెసిన్ అనే ప్రోటీన్ కలిగి ఉండేది. పాలు. టూత్ పేస్ట్లో కలిపే ఉప్పు ఏ విధంగా పనిచేస్తుంది? యాంటీసెప్టిక్. కప్పులోని టీ కంటే సాసర్లో టీ తాగడం తేలిక ఎందుకు? ఉపరితల వైశాల్యం ఎక్కువ కాబట్టి సాసర్లోని టీ బాష్పీభవనం ఎక్కువై త్వరగా చల్లారుతుంది. భూమి చుట్టూ ఒక ఉపగ్రహం దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతున్నప్పుడు దాని వేగం ఏ విధంగా ఉంటుంది? భూమికి దగ్గరగా వచ్చినప్పుడు గరిష్టంగా ఉంటుంది. బస్సుపై లగేజీని తాడుతో కట్టకుండా బస్సుకు బ్రేక్ వేస్తే ఏం జరుగుతుంది? ముందుకు జరుగుతుంది. తల్లి నుంచి జరాయువు ద్వారా ఏ విటమిన్ చేరకపోవడం వల్ల అప్పుడే పుట్టిన శిశువుల్లో ఈ విటమిన్ లోపిస్తుంది? విటమిన్ కే. దూరంగా ఉండే వస్తువును స్పష్టంగా చూడడాన్ని టెలిస్కోపిక్ దృష్టి అంటారు. అయితే ఈ రకమైన లక్షణాన్ని చూపే జీవులేవి? పక్షులు. మనం బయట నుంచి సినిమా హాల్లోకి వెళ్ళగానే సరిగా చూడలేకపోవడానికి కారణం? కనుపాప సర్దుకోవడానికి కొంత సమయం పడుతుంది. జుట్టుకు వేసుకునే నల్ల రంగులో ఉండే పదార్థం? సిల్వర్ నైట్రేట్. దంత శస్త్రచికిత్సలో ఉపయోగించే మత్తు పదార్థం? నైట్రస్ ఆక్సైడ్. శత్రు విమానాలను పసిగట్టే రాడార్లో ఉపయోగించేవి? రేడియో తరంగాలు. ఎముక మూలుగలో ఇనుము ఏ రూపంలో నిల్వ ఉంటుంది? ఫెర్రిటిన్. వాతావరణంలో నైట్రోజన్, ఆక్సిజన్లతో పాటు సాధారణంగా ఉండే వాయువు కార్బన్ డయాక్సైడ్. దీన్ని హరిత గృహ వాయువు అని ఎందుకు అంటారు? ఉష్ణ కిరణాలైన పరారుణ కిరణాలను శోషించుకొని భూతాపానికి కారణం అవుతుంది కాబట్టి దీనిని హరిత గృహ వాయువు అంటారు. పశువులకు ఇచ్చిన ఏ ఔషధం వలన వాటి మృత కళేబరాలను తిన్న రాబందులు మరణిస్తున్నాయి? డెక్లోఫెనాక్. దేన్ని రక్తం నుంచి పిండిన ద్రవం అని పిలుస్తారు? లింఫ్. సోలార్ కుక్కర్ మూత గాజుతో ఎందుకు చేస్తారు? గాజు పాత్రలోకి ఉష్ణ వికిరణాలను అనుమతిస్తుంది కానీ బయటికి పోనివ్వదు. రిఫ్రిజిరేటర్ మూతను కొన్ని గంటల పాటు తీసి ఉంచితే ఏం జరుగుతుంది? గది ఉష్ణోగ్రత పెరుగుతుంది. కంటిలో ఏ భాగంలో ప్రతిబింబం ఏర్పడదు? అందచుక్క. నీటిలో నిలకడగా ఉన్న తెప్పపై నుంచి మనిషి ఒడ్డు వైపునకు నడిస్తే ఏం జరుగుతుంది? తెప్ప వ్యతిరేక దిశలో కదులుతుంది. నేత్రపటలంపై ఏర్పడే ప్రతిబింబ లక్షణం ఏమిటి? వస్తువు కంటే చిన్నదిగాను తలక్రిందులుగా ఉంటుంది.
నీటిలో ఉండే ఏ జంతువును మానవుడి తర్వాత అత్యంత తెలివైనదిగా భావిస్తారు? డాల్ఫిన్. పోషకాహార లోపం వల్ల వచ్చే చర్మ వ్యాధి ఏది? పెల్లగ్రా. బైనాక్యులర్ విజన్ అంటే ఏమిటి? ఏకకాలంలో రెండు కళ్ళతో ఒకే వస్తువును చూడటం. ఏ వ్యాధి వల్ల చర్మం దళసరిగా మారి క్రమరహిత మచ్చలు ఏర్పడి పొట్టులా రాలిపోతుంది? తట్టు. స్కేబిస్ వ్యాధికి ఏ లేపనాలను పూతమందుగా వాడతారు? సల్ఫర్. చర్మంలో విష పదార్థాలు చేరడం వలన కలిగే దురద ఏ వ్యాధి లక్షణం? ఎలర్జీ. ఏ వ్యాధిని గజికర్ణ అని పిలుస్తారు? తామర. ఈచ్ మైట్ అనే జీవి వల్ల వచ్చే చర్మ వ్యాధి? గజ్జి. చిన్నపిల్లల్లో సాధారణంగా వచ్చే చర్మ వ్యాధి? గజ్జి. కంజక్టివైటిస్ ఏ కారణాల వల్ల వస్తుంది? వైరస్. బ్రెయిలీ లిపిని చదవడంలో సహాయపడే గ్రాహకాలేవి? స్పర్శ గ్రాహకాలు. బాధను గుర్తించే గ్రాహకాలు ఏవి? నాసిసెప్టారులు. ఏ భాగాల్లో స్పర్శ గ్రాహకాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి? పెదవులు.